ఈ సంక్రాంతికి రాబోతున్న 6 సినిమాల్లో మన చిరంజీవి గారి సినిమా, మనశంకర వరప్రసాద్ గారి సినిమా కూడా ఉండింది మనకు తెలిసిందే. సో 'రాజా సాబ్', మనశంకర వరప్రసాద్ గారు ఈ 2 సినిమాల పైన భారీ అంచనాలు ఆడియన్స్‌లో కూడా ఉండడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి ఒక స్టోరీ అయితే లీక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ స్టోరీని ఫుల్‌గా వైరల్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ లెక్కన ఈ స్టోరీ వింటే ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా చిరంజీవి గారి కెరీర్‌లో నిలుస్తుంది. మళ్ళీ అనిల్ రావిపూడి గారి సక్సెస్ ట్రాక్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయిపోతుందని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మరి ఒకసారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా స్టోరీ ఏంటి? మరి స్టోరీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారా? ఈ కాంబినేషన్ అనేది ఒకసారి మనం ఈ సినిమాకి సంబంధించి అయితే డిస్కస్ చేద్దాం. సో అటు చిరంజీవి గారు ఒక హిట్ కోసం అయితే చూస్తున్నట్టే ఆయన కెరీర్‌లో 150కి పైగా సినిమాలు, ఎన్నో హిట్లు చూస్తారు, ఫ్లాపులు చూస్తారు. సో ఇప్పుడు ఆయన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత సో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు కూడా రావడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఈగర్గా మాత్రం ఒక భారీ విజయం కోసం అయితే ఆయన చూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన 'విశ్వంబర' సినిమా వశిష్ఠ గారి డైరెక్షన్లో తీస్తున్న సినిమా, అది దానిగా భారీ అంచనాలు పెట్టుకోవడం, ఆ సినిమా ఖచ్చితంగా చిరంజీవి గారికి ఒక కంబ్యాక్ ఇస్తుందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆ సినిమా విఎఫ్ఎక్స్, సిజిఐ వర్క్ భారీగా ఉండడంతో అది డిలే అవుతూ రావడం మనం చూసాం. సో ఈ గ్యాప్లో అనిల్ రావిపూడి గారు లైన్లోకి వచ్చేసారు. చిరంజీవి గారితో సినిమా అనేసారు. 70 రోజులు నాకు షూటింగ్ సరిపోతుంది, ఆ డేట్స్ కావాలన్నారు. సో చిరంజీవి గారు కూడా ఓకే చెప్పేశారు. ఆ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా శరవేగంగా కంప్లీట్ చేసుకుంది. సంక్రాంతికి సిద్ధమైపోయింది. సో అంత స్పీడ్గా మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి అదంతా కూడా కంప్లీట్ అయిపోవడం మనం చూసాం. అలా సినిమా స్క్రిప్ట్ని కంప్లీట్ చేస్తూనే, షూటింగ్ని కంప్లీట్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా అనిల్ రావిపూడి గారు మొదలు పెట్టేశారు. సినిమా సాంగ్స్కి సంబంధించిన ప్రోమోలు వదలడం, ఆ ప్రోమోలకు సంబంధించి ప్రమోషన్స్ని కొన్ని పాత్రలతో చేయడము. సో అలా కొంత బజ్ని క్రియేట్ చేయడము. మళ్ళీ సాంగ్ వచ్చేసింది, ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్, 2 సాంగ్స్ కూడా నిలవడం మనం చూసాం. సో మొదట ఆ సాంగ్స్ పైన ఓవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ యూట్యూబ్లో వాటి రికార్డులు చూస్తే మాత్రం మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం మనం చూసాం. సో మొదట ఎవరైతే దాన్ని ట్రోల్ చేస్తారో ఆ తర్వాత వాళ్ళే లూప్లో పెట్టుకుని మరి ఆ సాంగ్స్ విన్నారు. సో ఆ స్థాయిలో మంచి క్రేజ్ 2 సాంగ్స్ కూడా మరి రావడం మనం చూసాం. సో ఒకటి మీసాల పిల్ల సాంగ్, సో ఆ తర్వాత రిలీజ్ అయిన ప్రసాద్, ఆ 2 సాంగ్స్ కూడా విపరీతంగా వైరల్ అవ్వడం. అయితే ట్రోలింగ్స్ వచ్చిన తర్వాత కూడా సాంగ్స్ని ఎవరు ఆపలేదు. సో అంత సక్సెస్ సాధించేసాయి. సో అందరి నోట్లో ఆ సాంగ్స్, రీల్స్ ఫుల్గా రావడం మనం చూసాం. సో ఆ లెక్కన ఒకవైపు ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి, మరోవైపు సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకోవడం, సో మంచి బజ్ ఏర్పడడం మనం చూసాం. సో అలా సంక్రాంతికి రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది. అయితే మధ్యలో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో అందరినీ కూడా ఆకట్టుకుంది. సో మళ్ళీ చిరంజీవి గారి వింటేజ్ కామెడీ టైమింగ్ని మనం చూడబోతున్నాం. అది కొద్దిగా మనకు వాల్తెర్ వీరయ్యలో మనకు చూపించేస్తారు బాబీ గారు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పాత్రలో చిరంజీవి గారు కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాల్లో ఎటువంటి టైమింగ్, ఎంత ఎంటర్టైన్మెంట్ పాత్ర పోషించారో మనకు తెలిసింది. సో అటువంటి ఒక పాత్రని ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారిలో కూడా ఆయన పోషించబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఆ సినిమాకి సంబంధించి ఒక స్టోరీ లీక్ అయిపోయింది. ఇదే స్టోరీ అంటూ సినీ వర్గాల్లో ఆ స్టోరీ అయితే చెక్కలు కొడుతుంది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇందులో చిరంజీవి గారి పాత్ర ఒక ఎన్ఐఏ అధికారిగా కనిపించబోతున్నారని ఆల్రెడీ రివీల్ చేసేసారు. గ్లిమ్స్లో కూడా మనకు అదే చూపించేశారు. అనిల్ రావిపూడి గారు కూడా స్పష్టం చేసేసారు. అయితే ఇక్కడ స్టోరీ వచ్చేసరికి అటు చిరంజీవి గారి పాత్రకి, నయనతార గారి పాత్రకి ఎప్పుడో పెళ్ళై ఉంటుంది, పిల్లలు కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు విడివిడిగా ఉండడం జరుగుతుంది. అయితే అటు నయనతార గారి పాత్ర ఒక మల్టీ మిలియనీర్ డాటర్గా అయితే ఉంటుంది. సో అలా భర్తతో విడిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవడానికి అయితే సిద్ధపడిపోతుంది. సో ఆ పెళ్లి చేసుకునే క్రమంలో ఆమె మల్టీ మిలియనీర్ కావడం, ఈ అన్ని అంశాలు కలుపుకొని ఆమెకు థ్రెట్ ఉంటుంది. సో ప్రాణహాని ఉంటుంది, ఆమెకు సెక్యూరిటీ అవసరం అవుతుంది. సో అప్పుడు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ అధికారిని ఆమెకు సెక్యూరిటీగా పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. సో ఎవరా పవర్ఫుల్ అధికారి అని చూస్తే అక్కడ ఎన్ఐఏ అధికారిగా చిరంజీవి గారు ఉంటారు. సో చిరంజీవి గారిని నయనతార గారికి సెక్యూరిటీగా అయితే పంపించేస్తారు. సో అక్కడ నయనతార గారితో అలాగే తన పిల్లలతో కామెడీ పండిస్తూ సరదాగా అయితే ఆ సినిమా సాగుతూ ఉంటుంది. అక్కడ నయనతార గారికి చిరంజీవి గారి పాత్రకి మధ్య డిషుమ్ లాంటి ఒక టామ్ అండ్ జెర్రీ లాంటి గేమ్ ఉండడం, పిల్లలతో సరదాగా ఉండడం అయితే అటువంటి ఓ పాత్రలో
చిరంజీవి గారు అయితే కనిపించబోతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. సో అలా సాగుతుంది ఈ సినిమా. అయితే ఇక్కడ వెంకటేష్ గారి పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది కదా, అదేంటని చూస్తే నయనతార గారు రెండో పెళ్లి చేసుకోబోతున్న టైంలో మన వెంకటేష్ గారే భర్తగా రాబోతున్నారు, వాళ్ళ పెళ్ళే ఉండబోతుందని చెప్పేసి అలా నయనతార గారి పాత్ర మరెవరినో కాదు వెంకటేష్ గారి పాత్రనే పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి, సో అలా వెంకటేష్ గారికి కూడా చిరంజీవి గారు మొత్తం స్టోరీ అంతా చెప్పేసి ఇది నా కథ అని చెప్పేసి చెప్పించి ఆయన్ని కూడా ఒప్పించేసేస్తే ఒక పాత్రగా అయితే కనిపించబోతున్నారు. సో ఇందులో చిరంజీవి గారు అలా సెక్యూరిటీగా ఉంటూ తనకు వస్తున్న ఆ థ్రెట్స్ అన్నింటినీ కూడా, అంటే నయనతార గారికి వస్తున్న ఆ థ్రెట్స్ అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పిల్లలతో సరదాగా ఉంటూ, మరోవైపు వెంకటేష్ గారిని కూడా తన స్టోరీ అంతా చెప్పేసి నయనతార గారితో మరొకసారి అంటే ఇంకోసారి వాళ్ళు జతకట్టడానికి సహాయపడే పాత్రలో కూడా వెంకటేష్ గారు కనిపించబోతూ అలా సరదాగా సాగే సినిమా, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్గా నడిపే సినిమాగా ఇది ఉండబోతున్నట్టుగా, ఇదే స్టోరీ అన్నట్టుగా వినిపించబోతుంది. సో ఇది ఒక మంచి జోన్గా సెలెక్ట్ చేసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో అనిల్ రావిపూడి గారి మార్క్ టైమింగ్, అలాగే చిరంజీవి గారి వింటేజ్ స్టైలు, ఆయన కామెడీ టైమింగ్, ఆయన లుక్స్ అవన్నీ కూడా కనిపించబోతున్నాయి. మళ్ళీ వెంకటేష్ గారు కూడా మంచి హాస్యాన్ని పండించబోతున్నారు. క్లైమాక్స్లో నయనతార గారిని ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఫైట్ చేసి ఆమెను రక్షించే సీన్ సినిమాకి హైలైట్గా ఉండబోతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో అలా ఒక మాజీ భార్యకే సెక్యూరిటీగా వెళ్ళే హీరో పాత్రలో వెంకటేష్ గారు, అలాగే నయనతార గారికి పెళ్లి చేసుకోబోయే పాత్రలో వెంకటేష్ గారు, సో ఇలా కనిపించబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో మరి చూద్దాం. ఇదే స్టోరీ అయితే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మరోసారి ఎంటర్టైన్ చేయడానికి అనిల్ రావిపూడి గారు సిద్ధమైపోయారన్న అభిప్రాయాలు అందరి దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. సో ఇది చిరంజీవి గారి కెరీర్లోనే మంచి విజయం సాధించిన సినిమాగా కూడా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ అటు అనిల్ రావిపూడి గారు ట్రాక్ రికార్డ్ తీసుకుంటే వరుస హిట్లు 8కి 8 సాధించారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరారు. ఆ సినిమాని ఇండస్ట్రీ హిట్గా నిలిపారు. సో మళ్ళీ ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో వచ్చేస్తారు కాబట్టి వింటేజ్ హీరోస్ని ఎలా చూపించాలని పర్ఫెక్ట్గా తెలుసు. బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ గారిని, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారితో చిరంజీవి గారిని కూడా అదే తరహాలో చూపించబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ స్టోరీ నిజమైతే మాత్రం ఇది ఫుల్ మీల్స్ పెడుతుంది ఆయన అభిమానులకి పాటు నార్మల్ ఆడియన్స్ కూడా. సో పండగ అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూసే సినిమా కాబట్టి సో అందరూ కూడా ఈ సినిమాకి ప్రిఫరెన్స్ చేస్తారు. ఫ్యామిలీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసే సినిమాగా ఇది నిలుస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సంక్రాంతికి మంచి విజయం సాధించే సినిమాగా కూడా నిలిచే అవకాశాలు మనశంకర్ వరప్రసాద్ గారికి బలంగా ఉంది. మరొకసారి మన వింటేజ్ చిరంజీవి గారి ఆ స్టైల్ని ఆడియన్స్కి పరిచయం చేయడానికి అటు అనిల్ రావిపూడి గారు సిద్ధమైపోయారని కూడా చెప్తూ ఉన్నారు. సో అటు అనిల్ రావిపూడి గారు తన కెరీర్లో మరొక హిట్ని సొంతం చేసుకుంటూనే చిరంజీవి గారు కూడా ఒక మంచి కంబ్యాక్ని, మంచి సూపర్ డూపర్ హిట్ని అందించే ప్రయత్నమే ఈ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో నెరవేరబోతున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక మంచి సినిమాగా ఆయన కెరీర్లో నిలవస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ అన్నిటికీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, చేసిన ప్రమోషన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వడం, సినిమాకి ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. సో మరి సంక్రాంతికి అందరూ కూడా ఫ్యామిలీతో చూసే సినిమాగా ఇది నిలుస్తుంది. సో మళ్ళీ ప్రభాస్ గారు రాజసాబ్ సినిమా ముందే రాబోతుంది. సో ఆ సినిమా మంచి విజయం సాధించాలి, ఈ సినిమా విజయం సాధించాలి, మిగిలిన 4 సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాలి. సంక్రాంతికి ఎక్కువ సినిమాలని మేనేజ్ చేసే సీజన్ కాబట్టి సో ఎన్ని సినిమాలు వచ్చినా వాటిని మంచి కంటెంట్ ఉంటే వాటికి హిట్ చేసే బాధ్యత సంక్రాంతి తీసుకుంటుంది కాబట్టి చూద్దాం మరి ఏ సినిమాలు సంక్రాంతికి ఎలా ఆడతాయనేది చూడాలి. సో మనశంకర్ వరప్రసాద్ గారు అయితే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో ముందుంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో చూద్దాం సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మరొకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.